మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఇలా ఇంకేమన్నా సినిమాలు అట్లా మధ్యలో ఆగిపోయినాయి ఉన్నాయండి? నాకు అలా ఇప్పుడు లేదు, ఇది ఒక్కటే. అది ఆగిపోవడం ఎన్నిసార్లు రివైండ్ చేసాము ఆ సినిమాని, ఎంత గొప్పగా తీసామంటే సినిమా మీరు చూస్తే. ఈ సినిమాలోనండి భానుమతి గారు ఉన్నది? భానుమతి గారు ఇందులో, భానుమతి గారు ముందు ఉండేది. ఫస్ట్ భానుమతి గారు, తర్వాత ఆవిడకి హెల్త్ బాగోక చేయకపోతే కేఆర్ విజయ్ గారు చేశారు ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా. అందుకని చాలా మంచి సినిమా అండి. అక్కడ 1 month షూటింగ్ చేసాం, అక్కడ 1 month పెద్ద సెట్ వేసామండి. అది అందరూ బాగా పనిచేసాం. అది ఎందుకు ఆగిందనే దానికి ఇప్పుడు అర్థమే లేదండి. ఇప్పుడు మలేషియాలో ఫ్లైట్ పడిపోయింది కదండి, ఇప్పుడు దాకా దొరకలేదు. కానీ ఎందుకు పడిపోయింది ఏంటంటే ఎవరికీ తెలియదు. అలాగా ఆ సినిమా గోపాల్ రెడ్డి గారు గ్రేట్ ప్రొడ్యూసర్, బాలకృష్ణ రెస్పాన్సిబుల్ హీరో, అందరూ దాన్ని బాగా చేయాలన్నవాడు, అందరూ ఆర్టిస్టులు, డైరెక్టర్ అందరూ కూడా, ప్రొడ్యూసర్ కొడుకులు అందరూ కూడా దాని మీద పెట్టుకున్నారు. ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు దాకా తెలియదండి. అలాగా గబుక్కుని ఆగిపోయిందండి ఆ సినిమా కూడా. సార్, ఫిలిం మేకింగ్లో మీ గురువుగారు దాసనారాయణరావు గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉందా? అంటే ఒక ఫ్రేమ్ పెట్టడం కావచ్చు, లేకపోతే ఒకటి చూపించే విధానం కావచ్చు, నరేషన్ కావచ్చు, ఏదైనా సరే, ఏదన్నా ఒక అట్లీస్ట్ కొంచెమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీకు? గురువుగారి ఇన్ఫ్లుయెన్స్లో నాకు ఉన్నది ఏంటంటే హార్డ్ వర్క్ అండి, ప్రొడ్యూసర్గా ఆయన ఇచ్చే గౌరవం, ఈ రెండు ఆయన దగ్గర నాకు బాగా ఉంది. ఇంకోటి డ్రామాని పండించడంలో ఆయన గ్రేట్. అంటే చాలామంది డ్రామా చేస్తే పాతపడిపోద్దండి, మన నాటకంలో అయిపోద్ది, ఎప్పుడు కూడా డ్రామా అయిపోద్ది. కానీ నా దాసనారాయణ డ్రామా మాత్రం న్యాచురల్ డ్రామా అండి. ఎంత డ్రీమ్టేజ్ చేసినా తాతమ్మ ఉండాలి కూడా న్యాచురల్గా మన ముందు జరుగుతున్నట్టు ఉంటుంది. అందుకని డ్రామాను కూడా న్యాచురల్గా చూపించగలగడం అనేది దాసనారాయణ హైలైట్. ఆ హైలైట్ని నేను ఇప్పటికీ పాటిస్తాను. ఎంత ఎమోషనల్గా చేసినా ఏం చేసినా ఆ డ్రామా ఓల్డ్ అవ్వదు, న్యాచురల్గా ఉంటుంది. నీది గుండి కాదు రాతి బండ అనే డైలాగ్ ఇప్పుడు పెట్టినా న్యాచురల్గా పెట్టాలి, దానికి పర్పస్ పెట్టాలి అనేది దాసనారాయణ డ్రామాని న్యాచురల్గా చెప్పడం ఆయన గ్రేట్ అంతా కూడా. ఇంకోటి ఆయన నిద్రపోవడం నేను ఎప్పుడు చూడలేదండి. 24 hours థింకింగ్. తెల్లారుజాము 3 దాకా మాకు డిస్కషన్ ఉండేది ఆయన ఇంటి దగ్గర. 3 బయలుదేరి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ 6 షూటింగ్ స్టార్ట్ అయ్యేది. ఈలోగా స్నానాలు చేసి వేడివేడిగా అక్కడ నాకు ఒక ఇస్త్రీ షాప్ ఉండేది నా రూమ్ పక్కని, అప్పటికప్పుడు ఉతికేసుకున్నప్పుడు వేడి బట్టలు ఒక అమ్మాయి చేసి ఇచ్చేది, వేసుకొని వచ్చేవాళ్ళం అంట. అంత టీం వర్క్. గురువుగారి వీధికి నిత్య కళ్యాణం పచ్చదోనం రోడ్డు అని పేరు ఆ వీధికి. ఎందుకంటే గురువుగారు ఇల్లు ఇక్కడ, ఆయన ఇంటి దగ్గర 3 దాకా కార్లు ఉంటాయి. మేమంతా డిస్కషన్లు వస్తాం కదా, లైన్గా ఉంటాయి కార్లు. అవి బయలుదేరిన వెంటనే రామారావు ఇల్లు ఎదుర్కొంటుంది. ఆయన కార్లు స్టార్ట్ అవుతాయి 2 o'clockకి. మొత్తం ఆయన 2 o'clock రెడీ అయిపోతాడు. ఆయన 2 o'clock ప్రొడ్యూసర్స్ అందరూ వస్తుంటారు అనమాట. ఎప్పుడు కార్లు స్టడీగా ఉంటాయండి అక్కడ. అందుకని ఆ రోడ్డుకి నిత్య కళ్యాణం పచ్చదోనం రోడ్డు అని పేరు. నాకు బాగా గుర్తు. గొప్ప థ్రిల్. రామారావు మేకప్ వేసుకొని గురువుగారింటికి వచ్చేవారు. వచ్చి కూర్చొని మాట్లాడి స్టోరీ విని అక్కడ ఏంటండి ఇది ఆ స్టోరీ విన్నాం, డైరీలో డేట్స్ నోట్ చేసుకోవడం వెళ్ళేవారు. అలా నాగేశ్వరరావు వచ్చేవారు. వచ్చి January 1st వచ్చి ఇగో డైరీ ఇది కూడా మీరు డేట్లు నోట్ చేసుకోండి, మిగిలిన నేను ఫిలప్ చేసుకుంటాను. అంటే ఎంత పేరు సంపాదించారు గురువుగారు. అందుకే మనం ఆ పేరు నిలబెట్టుకోవాలి, అలా ఉండాలని పట్టుదల ఆ విజువల్ నుంచి నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. దాసనారాయణ ఈజ్ ఏ గ్రేట్. అంటే మిగిలిన వాళ్ళతో పోటీ కూడా ఆయనకు ఉండేది కాదండి. స్పోర్టివ్గా తీసుకునేవారు. ఇప్పుడు రాఘవేంద్ర సినిమా రిలీజ్ అయింది అనుకోండి, సోదరుడు మార్కులు కొట్టాడు రామకృష్ణ, రే కుర్రోళ్ళారా మనం అంతకంటే చేయాలి బాగా అని. ఒకసారి గురుగారికి మ్యాజిక్ కన్నా సర్కస్ అన్నా చాలా ఇష్టం. సర్కస్ వెళ్దాం కదని రష్యన్ సర్కస్కి వెళ్ళాం అసిస్టెంట్లు ఆయన కలిసి. ఆ రష్యన్ సర్కస్లో ఇంటర్వ్యూలు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలు ఇస్తే శంకరా అని కొట్టేశారండి వాళ్ళు. పాట శంకరాభరణం రిలీజ్ అయిన కొత్తది. అదే గురువు అయ్యి బాబాయ్ శంకరాభరణం రష్యా వాళ్ళు కొట్టేశారు, అయ్యి రామకృష్ణ ఎంత గ్రేట్ విశ్వనాథ్ గారు అని. సర్కస్ అయిపోయిన వెంటనే విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాం. గురుగారు, సోదరా నీ పాట రష్యా వాళ్ళు కొట్టేశారయ్యా, ఎంత గొప్ప సినిమా తీస్తావు సోదరా, అందుకని నీకంటే మంచి సినిమా తీయాలి ఇంకా అనేది ఆయనతో మాట్లాడితే, ఊరుకో నారాయణ గారు మీరేమో ఒకేసారి 1 weekలో 6 సినిమాలు తీసేస్తున్నారు, మీరు నాకేంటో
ఒక సినిమాకి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఎలా తీయగలుగుతున్నారండి మీరు అని ఆయన ఊరుకోండి, నాది ఇదో స్కూలు మీది అదో స్కూల్ అని అందరూ కూడా. అలాగే రాఘవేంద్రరావుతో పిలిచేవారు, మళ్ళీ చేసే సోదర డెకరేషన్ అది బిందెల పాట ఇప్పటికీ ఎవడో పెట్టలేడు అని గురుగారు సోదర నీకు ఎలా వస్తుందయ్యా, ఎందుకు ఇలాగ డెకరేషన్ అని వస్తుంది అని అడిగేవారు. మేమంతా చేతులు కట్టుకొని రాఘవేంద్రరావుని గురువుగారిని చూడడం. ఏమి లేదు నారాయణరావు గారు, అసలు పాటే ఆర్టిఫిషియల్, ఎవరు మ్యూజిక్ కొడుతున్నాడు, ఎవరు కొడుతున్నాడు ఏంటి అనేది ఎవరో తెలుసు. అలాంటిదాన్ని డెకరేట్ చేస్తే డాన్స్ చేస్తున్నారు, తెలియదు. అలాంటిది డెకరేట్ చేస్తే తప్పే ఉంది. ఆ ఫార్ములాలో నేను వెళ్ళాను. అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళు చేసే పనికి ఫార్ములా ఉందండి. అలా గురువు గారు, రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరి మధ్య తిరిగాం కదా మేము. అది మాకు అదొక ట్రెజర్. సో ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి మీరు కొంచెం కొన్ని అలా ఇంబైబ్ చేసుకున్నారు. అంటే ఏది బాగుందో అది మీరు కొంచెం తీసుకుని ఏది అంత కష్టపడతారు. వాళ్ళు బాగుండదని వెనకాలండి వాళ్ళ కష్టం, వాళ్ళు పడే కష్టం అనేది అది జోక్ కాదండి. అంటే అప్పట్లో గ్రేట్ స్టార్స్ మధ్య కదా వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్. ప్రతి స్టారు రామారావు గారు 5ంటికి మేకప్తో రెడీగా ఉండేవారు. అందరు స్టార్స్ అంతే. సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు వెరీ ఫాస్ట్. ఒకే సంవత్సరంలో 23 సినిమాలు రిలీజ్ అండి ఆయన కదా. అంత ఫాస్ట్ జనరేషన్లో వీళ్ళందరూ కలిసి తిరిగారు కదా. వాళ్ళతో నేను కలిసి తిరగడం. నేను ఎప్పుడు గురువుగారు పక్కనే ఉండేవాడిని. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సిట్టింగ్స్లో అన్నిట్లో గురువుగారు కృష్ణ గారితో ఖర్చు చెప్పడానికి వెళ్ళేవారు అనుకోండి. కృష్ణ గారి నైట్ ఖర్చు చెప్పేవాడు, వస్తున్నప్పుడు కారులో చెప్పేవారు అనమాట. ఏమైనా సరే కృష్ణ గారికి తెలివి ఉందయ్యా, కథలో చెప్పే పాయింట్ పెట్టాలి అనిపిస్తుంది కృష్ణ చెప్పే దాంట్లో అని అలా చెప్తుండేవారు అనమాట. రామారావులో ఇది గుడ్ క్వాలిటీ ఉంది, నాగేశ్వరరావులో ఈ గుడ్ క్వాలిటీ ఉంది. ఆయన కూడా మీరు ఫేవరెట్ శిష్యుడు కదండి. యా దాసరి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీ ఫేవరెట్ ఎవరు అంటే, మీ శిష్యులో మీ ఫేవరెట్ అంటే కోడి రామకృష్ణ గారు. మాకేం వచ్చిన రోజు నుంచి ఆయన పక్కనే కూర్చొని, ఆయన దగ్గర కూర్చొని, ఆయన 5 స్టార్ హోటల్ పెట్టుకుని రూమ్లో ఉంటే నాకు అదే రూమ్లో కింద వేసేవారు. సార్ నాకు నిద్ర పడతలేదండి 5 స్టార్ హోటల్, మీరు మంచం మీద ఉంటే నాకు నిద్ర పడతలేదు సార్, నీ పక్కన ఎక్కడైనా పడుకుంటాను. ఉండవయ్యా తప్పేంటి, నాకు అర్జెంటుగా నైట్ వస్తే ఎలాగా థాటు అంటే ఏంటంటే ఆ రోజు రామారావు షూటింగ్ అండి నెల్లూరులో. వర్షం బాగా, షూటింగ్ ఆగిపోయింది. ఎందుకంటే వర్షం వచ్చింది, ఇంకా రేపు షిఫ్ట్ అయిపోదాం అనుకుని పడుకున్నాం. గురువుగారు పడుకున్నారు, నో సీన్, ఎందుకంటే వెళ్ళిపోతామని కదా. ఆయన రిలాక్స్ అయ్యారు. నేను కూర్చుంటే కరెక్ట్గా ఫోన్ వచ్చిందండి 2:30కి. అయితే నేను తీసా, హలో సార్ ఎవరండి అంటే రామారావు మాట్లాడుతాను. అమ్మ బాబోయ్ రామారావురా అని ఎప్పుడు లేదు, గురుగారిని కొట్టేసి ఇలాగెళ్ళాలి. సార్ రామారావురా అన్నయ్య గారు వర్షం కదా అందుకని మనం వెళ్ళిపోతున్నామండి, మద్రాసు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నామండి, బయలుదేరదాం, టికెట్లన్నీ ఓకే చేశారు ప్రొడ్యూసర్. ఏమా భయము, ఎవరన్నారు ఆగిపోద్దని, వర్షం ఆగిపోయింది చూడండి, స్క్రాచ్ వచ్చేసింది, బ్లూ స్క్రాచ్, ఇంక వర్షం రాదు, మేము రెడీ మేకప్తో అన్నారు. అమ్మ బాబాయ్ రామారావు మేకప్తో రెడీ. అమ్మ బాబాయ్ గురువు గారు లెగిసి లింగి కట్టుకొని ఊరికి బాత్రూంలోకి ఎంట్రీ, నేను బాత్రూమ్ బయట సీన్, ఆయన చెప్పడం రాయడం బాత్రూమ్ నుంచి వచ్చేలాగా 24 పేజీల సీన్ చెప్పాడు. నేను రెడీ చేయి నువ్వు అంటే దాన్ని ఫెయిర్ చేయాలి కదా. నేను ఫెయిర్ చేస్తుండగా కన్నప్పలు లేపు అన్నారు కెమెరా మ్యాన్. ఆయన రూమ్కి వెళ్ళా, సార్ లేకండి సార్ టైం అయింది షూటింగ్. నో షూటింగ్, వర్షం కదా, నో షూటింగ్, నో. రామారావు రెడీ అండి, షూటింగ్ రెడీ. అవునా అంటే డమాల్ని కింద పడిపోయి లెగిసి ఇలా కొట్టేసుకొని 24 పేజీలు నేను ఫేర్ చేసి రామారావు రూమ్కి వెళ్తే ఆయన చికెన్ తిన్నాడు. ఏమంది సరే ఎండ్ వచ్చింది ఎర్రగా, వెరీ గుడ్. చికెన్ తిండగా 14 పేజీలు 24 పేజీలు గురుగారు తీసి చదివినిపించారు. షూటింగ్ స్టార్ట్ అయితే పెన్నారది నెల్లూరులో పొంగదు అసలు, వర్షం వాటరే ఉండదట అది. అలాంటి పెన్నా అనేది పొంగింది. ఇప్పుడు ఎలాగని ప్రొడ్యూసర్ టెన్షను, ఆడవాళ్ళందరూ హీరో 24 మంది ఆర్టిస్టులు అండి, జమున గారు, మంజులు గారు, అందరు రమాప్రభ గారు, వాళ్ళు మేము ససేమిరా మేము దాటి రాం, మునిగిపోతాం అంటే లేదండి మేము బస్సు బుక్ చేశాను అన్నట్టు. మేము ఎక్కండి బాబు అంటే గొడవ. రామారావు దగ్గరికి వచ్చాడు, సార్ ఆడవాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారండి, వాళ్ళు 14 మునిగిపోతారట. ఏం మునుగుతారు వారిలో ఎవరైనా మునగాలి కానీ వారు ఎందులో మునుగుతారు, ఇట్స్ ఆల్ రైట్. లేదండి మరి ఎలాగా అర్థం అవట్లేదు, ఒక పని చేయండి, ఒక మంచి లారీ బుక్ చేయండి, లారీ ఎక్కుదాం అన్నాడు ఆయన. లారీ కదా బస్సు బుక్ చేశానండి అని. మరి ఇంకేమి వాళ్ళు ఎక్కనంటున్నారండి అన్న.
ఎందుకు ఎక్కరు రండి అని, నేను ఎక్కితే ఎందుకు ఎక్కరని రామారావు ఫస్ట్ ఆయన గురువు గారు బాయ్స్ అందరూ ఎక్కారు, బస్సు మొత్తం ఆడవాళ్ళందరూ ఎక్కారు. ఎక్కితే బస్సు అంతా కూడా అలాగా వెళ్ళి నిజంగా పెన్నా నదిలోకి వెళ్ళింది. బస్సు అంతా వాటర్ వచ్చేసింది. ఒకసారి జోళ్ళు గీళ్ళు కొట్టుకుపోయినాయి. రామారావు మొత్తం తలకిందలుగా ఉండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని జోక్ చేస్తూ సరదాగా అలా దాటుకుంటూ వెళ్ళి అలా షూటింగ్ చేశారు. ఎంత విల్ పవర్, ఎంత ఇది ఉండాలి అసలు, పట్టుదల. ప్రొడ్యూసర్ అంటే ఎంత గ్రేట్ అండి. 24 రోజులు షూటింగ్ అక్కడ ఫినిష్ చేసుకొచ్చాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.